చాలా సంవత్సరాల క్రితం మన దేశంలోనే, అప్పుడు నేపాల్ మన దేశంలోనే ఉండేది, లుంబిని అనే నగరంలో ఒక యవనస్తుడు జ్ఞానాభ్యాసం లేదా జ్ఞాన సాక్షాత్కారం పొందాలనే ఆలోచనలో ఉన్నాడు. రాజకుమారుడిగా ఉన్నాడు, అంతఃపురంలో పెరిగాడు. కష్టం అంటే ఏంటో తెలియదు, సఫరింగ్ అంటే ఏంటో తెలియదు, ఇబ్బంది అంటే ఏంటో తెలియకుండా పెరిగేస్తున్నాడు. ఒకరోజున అలా రాజ్యం దాటి అంతఃపురం దాటి బయటకు వచ్చేసరికి 3 దృశ్యాలు అతను బాగా ఆలోచింపజేశాయి. అందులో ఒకటి, ఒక అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తిని చూశాడు. రోగాలు మనిషికి ఎందుకు వస్తాయి అన్న ప్రశ్న అతనిలోకి వచ్చింది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఓల్డ్ మ్యాన్ చూస్తాడు, ముసలాయన్ని చూస్తాడు. నడుము వంగిపోయి ఉన్న ముసలాయన్ని చూస్తే, మనిషికి వృద్ధాప్యం అనేది ఎందుకు వస్తుంది? ఈ యవ్వనం శాశ్వతం కాదా? ఇప్పుడున్నంత సొగసు తేజస్సు కొంతకాలం తర్వాత ఉండదా? ఎందుకు మానవుడు డికే అయిపోతున్నాడు, డిటోరియేట్ అయిపోతున్నాడు అని ఆలోచన చేశాడు. మూడవదిగా, ఒక చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్తా ఉంటే చూశాడు. ఏమైంది? చచ్చిపోయాడండి. ఎక్కడికి పోయి ఉంటాడు తెలియదండి. ఇప్పుడు ఏం చేస్తారు? తీసుకెళ్ళి భూమిలో కప్పిపెట్టడమో లేకపోతే కాల్చివేయడమో చేస్తారు. ఈ 3 విషయాలు అతను తీవ్రంగా ఆలోచింపచేయడం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు, రాజ్యాన్ని వదిలేసే. కొంతకాలం తర్వాత నేను ఎన్లైటన్ అయ్యాను అన్నాడు, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు. అప్పటి నుంచి బుద్ధుడు అని పిలిచారు అతన్ని. అంతకుముందు అతని పేరు సిద్ధార్థుడు అని పిలబడిన ఆయన నేను బుద్ధుణ్ణి అన్నాడు. ఎందుకంటే నాకు జ్ఞాన సాక్షాత్కారం అయిందని చెప్పి ఒక 8 సూత్రాలు ప్రపంచానికి చెప్పడం ప్రారంభించేదాన్ని 8-fold path అంటారు. బుద్ధిజం చెప్పే 8-fold path. ఈరోజు చాలామంది బుద్ధిస్టులుగా ఉన్నారు. చైనాలో కావచ్చు, తైవాన్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, టిబెట్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది బుద్ధిస్ట్ మాంక్స్ కనబడుతూ ఉంటారు. అయితే గమనించండి పిల్లలు, నాకు బుద్ధి వచ్చింది అని చెప్పి బుద్ధుడు అని పిలువబడ్డాడు ఆ వ్యక్తి. అయితే ఒక మాట గమనించండి, నిజమైన బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే ఒక మనిషి కేవలం ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు కాదు. నిజమైన బుద్ధి మనిషికి ఎప్పుడు వస్తుందంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే లేఖనం సెలవిస్తూ ఉంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు చెప్పండి ఎవరి యందు ఉన్నాయి? ఆయన అంటే ఎవరిక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారిలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరైతే ఆయన పాదాల చెంత కూర్చుంటారో, ఎవరైతే ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని తమ జీవితంలో నమ్ముతారో అలాంటి వారికి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి ప్రార్థనా జీవితంలోకి మనం నడిపిస్తుంది. స్వస్థ బుద్ధి మీరు కలిగి ఉండండి, అన్నిటి అంతము సమీపమైపోతుందని పేతురు భక్తుడు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ఒక సందర్భంలో ఒక మంచి ఉపమానాన్ని చెబుతూ, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో చిన్న కొడుకు ఒకసారి తండ్రి దగ్గరికి వచ్చి తనకు రావాల్సిన భాగాన్ని ఏం చేశాడు? ఇమ్మని అడిగాడు. ఆ సంఘటన మనందరికీ తెలిసిందే. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా మనం చూస్తాం. తండ్రి తన ఆస్తిలో భాగాన్ని కుమారుడికి ఇచ్చినప్పుడు వాడు దూరదేశం వెళ్ళిపోయాడట. ఏ దేశం వెళ్ళాడు? దగ్గరుంటే ఏంటి పరిస్థితి? అదే ఊరిలో ఉండొచ్చు కదా, అదే ప్రాంతంలో ఉండొచ్చు కదా. ఎందుకు దూరదేశం అంటే తను చేసే ప్రతి పని తండ్రికి కనబడకూడదు అన్న ఆలోచనలో దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏమి సాధించాడు అంటే, స్నేహితులు ఉన్నారు బహుశా చాలామంది. తన చేతిలో డబ్బు ఉన్నప్పుడు, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా ఉన్నప్పుడు చాలామంది అతను చుట్టూ చేరారు. దుర్వ్యాపారం వలన, ఇంగ్లీష్లో డిసిపేషన్ అనే మాట వాడారు. డిసిపేషన్ అంటే వ్యర్థమైన వ్యాపారం, చేయకూడని పనులు, వాటిని చేయడం వలన ఇతడు ఏదో సంపాదించుకుందాం అనుకున్నాడు, కానీ ఉన్నది కూడా పోగొట్టేసుకుని ఆఖరికి ఎంత దిగజారిపోయాడు అంటే పందుల పొట్టు తినేంత వరకు దిగజారిపోయాడు. పందులు తినే ఆహారం కోసం ఎగబడ్డాడు. నేను అనుకుంటాను, పందులు వాటికి తినడానికే సరిపోదు, ఇంకోటి పెట్టే అలవాటు ఏమన్నా వాటికి ఉంటుందా? ఖచ్చితంగా లేదు. ఎప్పుడైతే ఆ పందుల పొట్టు తిని, ఆహారం తిని ఆకలి నింపుకుందాం అన్న ప్రయత్నం చేశాడో అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అని లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆ చిన్న కుమారునికి ఏమొచ్చిందట? అందరూ చెప్పాలి, ఏమొచ్చింది అంటే అంతవరకు అతనికి ఏమి లేదనమాట, బుద్ధి లేదనమాట. కొన్నిసార్లు పెద్దలు కూడా పిల్లల్ని గద్దిస్తుంటారు, బుద్ధి ఉందా అంటారు కదా. అంటే బుద్ధి ఏమైపోయింది? సరిగా పని చేయట్లేదు, బుద్ధి ఉపయోగించట్లేదు. అతను అందును బట్టి చెడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. బైబిల్ గ్రంథం అలాంటి వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని ఏమందంటే బుద్ధిహీనులు అంది. చెప్పండి, ఏమంది? బుద్ధిహీనులు.
చాలా నిర్వచనాలు బుద్ధిహీనులకు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ ఈ వ్యక్తి అప్పటి వరకు బుద్ధి లేదు, కానీ ఒక రోజున బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి తిరిగి వచ్చాడు? తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. నీకు బుద్ధి వచ్చిందనడానికి నిదర్శనం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర తిరిగి వస్తావు, దేవుని పాదాల దగ్గర తిరిగి వస్తావు. అంతవరకు నీ ఇష్టానుసారం తిరిగావు, నీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నావు, నీకు తెలిసిందే గొప్ప అనుకున్నావు, నీకెవరు చెప్పక్కర్లేదు అన్న భావన నీలో ఉంది. నేను చాలా చదువుకున్నానండి, నాకు చాలా తెలుసండి, అబ్బో జీవితం అంతా వడబోసేసామండి అని ఇలాంటి మాటలు చాలా చెప్పావు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలే. నీవు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసి ఉండొచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, కమ్ బ్యాక్, తిరిగిరా. నీ బుద్ధికి స్వస్థత రావాలి, నీ ఆలోచనకు స్వస్థత రావాలి, నీ తలపులకు స్వస్థత రావాలి. కేవలం శారీరక స్వస్థత కోసం మాత్రమే దేవుని దగ్గరికి రావద్దు, బుద్ధికి స్వస్థత రావాలని రా ప్రభు దగ్గరికి, నీ జీవితం మారాలి అని రా ప్రభు దగ్గరికి. అలాంటి వారికి దేవుడు ఎన్నో మేలులు సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తిరిగి వచ్చిన కుమారునికి తండ్రి ఇచ్చిన ఆ ఆశీర్వాదాలు, తండ్రి ఇచ్చిన దీవెనలు మీరు ఆ తర్వాత వచనాలు చదివితే చాలా క్లియర్గా మీకు అర్థమవుతాయి. నూతన బుద్ధి తెచ్చుకోండి అని హెస్కేలు గ్రంథంలో మనం చూశాం. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని పేతురు గారు హెచ్చరించారు. చిన్న కుమారుని తీసుకొచ్చి నిలబెట్టి, బాబు నువ్వు ఏమన్నా చెప్పాలంటే చెప్పు అంటే అతడేమంటాడు తెలుసా? దయచేసి అందరూ బుద్ధి తెచ్చుకోండి, నాకు పందులు నొక్కేస్తేనే కానీ నాకు బుద్ధి రాలేదు అంటాడు కదా. మన జీవితాల్లో బుద్ధిలో మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.